ఏటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ సిటిజన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశాల్లో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్థుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు మాఘ బహుళ సప్తమి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకి, పుణ్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే శుభ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఈరోజు వారం జయవారం లేదా మంగళవారం. ఈ మంగళవారం నాడు చేపట్టేటువంటి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం, కందుల దానం, ఎర్ర వస్త్ర దానం, అలాగే ఈశ్వరాభిషేకం ఉత్తమ ఫలితాలను కలిగిస్తాయి. కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత దూరమవుతుంది. ఇక ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈ అనురాధ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు. అలాగే అనురాధ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్రస్థితి, శత్రు క్షేత్రస్థితి, శత్రువు అయినటువంటి కుజుడితోటి కలయిక ఉంది. కాబట్టి ఇది విపరీత పరిణామాల్ని, ప్రతికూలతని కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం బాగా సహకరిస్తుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. గృహ విషయాలు అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు వ్యాపార రంగం వారికి ఆకస్మికంగా అనుకూలిస్తాయి. స్థిరాస్తి రంగం వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో వైద్య వృత్తి వారికి మొదటి ప్రతికూలత, తర్వాత అనుకూలత గోచరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని సాఫ్ట్వేర్ రంగం వారు ప్రదర్శించగలుగుతారు. ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం శ్రీ ఆంజనేయ స్వామి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా విషయాల్లో రాణింపు ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో గుర్తింపు కూడా లభిస్తుంది. ఆర్థిక అసహనం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు ఆశించినంతగా బిగించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించేటువంటి వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులను కూడా చవిచూడాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. పారిశ్రామిక రంగం వారికి పోటీ పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులు గట్టి కృషితో మాత్రమే రాణించగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని సాఫ్ట్వేర్ రంగం వారు చవి చూస్తారు. కార్యక్రమాల నిర్వహణలో కార్మిక రంగం వారికి విభేదాలు తలెత్తుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు ఉన్నప్పటికీ ఆశించినంతగా పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో ప్రగతి సాధించగలుగుతారు. అభివృద్ధి విద్యాపరంగా గోచరిస్తుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. శత్రువులు మిత్రులవుతారు. ఆర్థిక ప్రయోజనాల్ని వేగవంతంగా సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి కొనసాగుతుంది. శత్రు భీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు న్యాయవాద వృత్తి వారికి చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. వాహన విషయాల్లో కూడా జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు. ఆర్థిక పరిస్థితి మాత్రం మెరుగవుతుంది. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆర్థిక పుష్టి చేకూరుతుంది.
వ్యవసాయ రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో ఆనందకర పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. మహిళలు శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను విద్యాపరంగా విద్యార్థులు చేపట్టగలుగుతారు. క్రీడారంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ ఆంజనేయ స్వామి. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల నిర్వహణలో విజయాలు సాధించగలుగుతారు. సాహస నిర్ణయాల ద్వారా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కార్యక్రమాలు సక్రమంగా పూర్తి చేసేటువంటి వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. బాధ్యతలు కలిసి వస్తాయి. వ్యవహారాలు ఆర్థిక పరంగా కూడా లాభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. పోటీని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. పెట్టుబడులు కూడా రాణిస్తాయి. ప్రతికూల పరిస్థితుల్ని సక్రమంగా సమర్థతతో ఎదుర్కోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అనుకూలత కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు, అనుకూల మార్పులు చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. దూకుడు నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సాధించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక విజయాలు సాధించేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వ్యాపార రంగం వారు అధిగమించగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. సంభాషణలు రుచిస్తాయి. కార్యక్రమాలని విద్యార్థులు సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. క్రమశిక్షణ ఏర్పడుతుంది. మహిళలు ఆనందకర సంఘటనల్ని పొందగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. స్థిరాస్తి కొనుగోళ్లు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమతో కూడినటువంటి విజయాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. కార్యక్రమాలని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. బాధ్యతలు పెరుగుతాయి. మానసిక రుగ్మతల్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులకే చేసేటువంటి ప్రయత్నాలు పారిశ్రామిక రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార ఒప్పందాలు వ్యాపార రంగం వారికి సంతృప్తిని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మహిళలు చేపట్టగలుగుతారు. శ్రమతో కూడినటువంటి విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యార్థులు గట్టి కృషితో రాణించగలుగుతారు. పారిశ్రామిక రంగంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వైద్య వృత్తి వారు ఎదుర్కోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. మానసిక భీతి పెరుగుతుంది. అయినప్పటికీ కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. చుక్కెదురు పరిస్థితుల్ని విద్యార్థులు ఎదుర్కోగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంత వాతావరణం మాత్రం కొనసాగుతుంది. సినీ రంగం వారికి అనుకోని ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పటికీ తిరిగి నిలదొక్కునేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. కార్యక్రమాన్ని చకచక వైద్య వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక అసహనం వెన్నంటి ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమాల నిర్వహణ గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపార ప్రయోజనాలని సాధించగలుగుతారు.
గతంలో చేసినటువంటి లోపాలు వెలుగులోకి వస్తాయి. అసంతృప్తి సంఘటనలు ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలను కూడా ధైర్యంతో పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఉన్నతిగా చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. మహిళలు ఆనందకర వాతావరణం గృహరీత్యా పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి మొదట అనుకూలత, తర్వాత ప్రతికూలతని కలిగిస్తాయి. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు క్రమక్రమంగా సాధించగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు చేతికందుతాయి. స్థిరాస్తి విషయాల్లో ప్రతికూలత తగ్గుతుంది. ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి మానసిక ధైర్యం పెరుగుతుంది. పోటీని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు, అనిశ్చిత పరిస్థితులు దూరం చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. విద్యార్థులకి పురోగవృద్ధి గోచరిస్తుంది. మహిళలు శుభ సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. విదేశీ సంభాషణలు, ప్రక్రియలు, లావాదేవీలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే అయోమయ పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. ఆర్థిక అనిశ్చితి తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు కూడా తగ్గుతాయి. కార్మిక రంగం వారికి చేయూత లభిస్తుంది. నూతన కార్యక్రమాన్ని శ్రమతో పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారు జాగ్రత్తలు వహించాలి. వ్యాపార రంగం వారికి పెట్టుబడుల విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు వికటిస్తాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. వృత్తిలో ఏర్పడినటువంటి గందరగోళ పరిస్థితులు సద్దుమణుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. అనుకూల దైవం శ్రీ ఆంజనేయ స్వామి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. తీసుకున్నటువంటి నిర్ణయాల్లో పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. మానసిక రుగ్మతలు కూడా పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ పారిశ్రామిక రంగం వారు నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వ్యాపార రంగం వారికి ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో అనిశ్చిత పరిస్థితులు కూడా తారసపడతాయి. నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహపరంగా ప్రతికూలతని కలిగించినప్పటికీ అంతిమంగా అనుకూలతను కూడా కలిగిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహపరంగా మొదట ప్రతికూలతని కలిగించినప్పటికీ తర్వాత అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తుంది. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారికి లాభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం మహాగణపతి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మీ గృహం శాంతి నివాసంగా అభివృద్ధి పొందాలి అంటే, ఇంటిల్లిపాది కూడాను సుఖ సంతోషాలతో చక్కగా కాలం గడపాలి అంటే, వాస్తుశాస్త్రరీత్యా మీరు ప్రవర్తించేటువంటి తీరుతెన్నులతో పాటుగా తీసుకునేటువంటి ఆహార నియమాల యొక్క ప్రభావం, మీరు ఆచరించేటువంటి సాంప్రదాయ లక్షణాలపైన ఆధారపడి ఉంటుంది అనేటువంటి గృహబల తత్వానికి ఇది నాంది పలుకుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. వివాహం అయిన తర్వాత భార్యాభర్తల మధ్య సామరస్య ధోరణిలో కించిత్తు మార్పులు చోటు చేసుకుంటున్నప్పుడు
ఒకరి మాట మరి ఒకరు ఆలకించటంలో తేడాలు గోచరించినప్పుడు వీరి మధ్య సామరస్య ధోరణిని పెంపొందించడానికి చాలా చక్కగా ఉపకరించేటువంటి వస్తువు వెండి వస్తువు. అందుచేత ఇరువురు కూడాను వెండితో చేసినటువంటి లాకెట్ కానీ లేక బ్రాస్లెట్ కానీ ధారణ చేసినట్లయితే కోపతాపాలు తగ్గి ఆలోచన సరళి పెరిగి ఇద్దరి మధ్య కూడాను అవినాభావ ఆలోచన తత్వం ఎక్కువగా విరాజిలింప చేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. అందుకే పూర్వకాలంలో ఆహారం తీసుకునేటువంటి ఆ యొక్క గ్లాసులు పళ్ళెల దగ్గర నుంచి కూడా వెండి వస్తువులు వాడండి అని చెప్పేసి చెప్పటం వెనకాల దాగిన పరమార్థ లక్షణం. ఈ వెండి అనేది చంద్రతత్వానికి సంబంధించినటువంటి గ్రహం. అందుచేత మీ ఇంట్లో పిల్లవాడు మాట వినకుండా అల్లరి ఎక్కువగా చేస్తూ ఉంటే వెండి గ్లాసు ఎక్కువగా ఉపయోగించండి. ఆయన తీసుకునేటువంటి నీరు లేక పాలు ఇత్యాది ఆహారపు అలవాట్ల విషయంలో కూడా వెండి గ్లాసులోనే ఎక్కువగా ఉపయోగించేటువంటి తీరుతెన్నులు మీ పిల్లవాడికి కోపోద్రేకాల్ని తగ్గించడానికి సహకరిస్తుంది ఈ వెండి అని చెప్పేసి శాస్త్రం. అందుకనే పూర్వకాలంలో చాలామంది వెండి తాయితులు లేక వెండి కడియాలు అలా అలంకరణగా వేసుకునేటువంటి వాళ్ళు. వెండిలో దాగిన పరమార్థ లక్షణం అది. శాంతి తత్వాన్ని ప్రసరింపచేస్తుంది సుమా అని చెప్పేసి. గ్రహచార రీత్యా కూడాను చంద్రుడు బాగాలేనప్పుడు వెండి నాణాన్ని నీటిలో కనుక వదిలివేసినట్లయితే సోమవారం నాడు తప్పనిసరిగా చంద్రగ్రహ తత్వం చాలా చక్కటి యోగాన్ని కలిగింపజేస్తుంది సుమా అని చెప్పేసి కూడా శాస్త్రంలో చెప్పారు. ఈ యొక్క కోపతాపాలు తగ్గడానికి నిత్యం కూడా మీ గృహ ప్రాంగణంలో పెంచినటువంటి ఆ తులసి వనం అలా కాసేపు ఆ తులసి వనంలో తిరిగి ఒక దళాన్ని నిత్యం కనుక స్వీకరించినట్లయితే తప్పనిసరిగా శాంతితత్వం అనేటువంటిది ఎక్కువగా కలగటానికి ఆస్కారం ఉంది. కోపతాపాలు తగ్గడానికి కూడాను ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే గృహ ప్రాంగణంలో తప్పనిసరిగా తులసి మొక్క ఉండాలి అన్నారు. తులసి వనం పెంచండి అని చెప్పేసి కూడా చెప్పటం వెనకాల దాగిన పరమార్థం అందరూ శాంతిగా ఉండాలి, ప్రతి ఒక్కరూ ఆలోచన సరళి శాంతితత్వంతో ఉండాలి అనేటువంటి ప్రభావానికి వాస్తుశాస్త్రరీత్యా ఇత్యాది విషయాలు గమనార్హం. ఒక్కొక్కసారి శనిగ్రహ ప్రభావం వల్ల వివాహం కావాల్సిన వారికి వివాహం కాక ఆలస్యమవుతూ ఉంటుంది. ఎన్ని సంబంధాలు చూసినప్పటికీ కూడాను కుదరకపోవటం, చూసి తర్వాత చెప్తామండి అని చెప్పేసి వెళ్ళిపోవటం, తరువాత ఎటువంటి సమాచారం అందకపోవటం. వివాహం కావడానికి శని దుష్ప్రభావాన్ని తగ్గించడానికి మంగళవారం నాడు నూతన ఎరుపు వస్త్రాలని ధరించేటువంటి అలవాటు చేసుకోవాలి వివాహం కావలసినటువంటి వారు. అలాగే పెళ్ళి కావలసినటువంటి అమ్మాయి తల్లిదండ్రులు లేక అబ్బాయి తల్లిదండ్రులు కూడాను మంగళవారం నాడు ఎరుపు రంగు కలిగినటువంటి దుస్తులు వాడటం కానీ చేయటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం. ఇంటి యజమాని ఎరుపు రంగు వస్త్రాన్ని కొని భార్యకు బహూకరణ ఇవ్వటం వలన కూడా పిల్లలకు మంచి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంది వివాహం కావలసినటువంటి వారికి. అంటే కుజతత్వ లక్షణం అంటారు. కుజుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు వివాహాలు ఆలస్యంగా కావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇంటి యజమాని తన భార్యామణికి ఎరుపు రంగు కలిగినటువంటి వస్త్రాన్ని బహూకరించడం మంగళవారం నాడు
సర్వశ్రేయోదాయకంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. అలాగే ఇంట్లోని స్త్రీల మధ్య సామరస్య ధోరణి తగ్గినట్లయితే ఆ యొక్క సామరస్య ధోరణి రావడానికి ఈ స్త్రీలు ఇరువురు కూడాను ఎరుపు రంగు వస్త్రాలు తరచూ ధరించటం చాలా మంచిది. అలా గనక ధరించినట్లయితే సామరస్య ధోరణి వృద్ధి చెందుతుంది అని చెప్పేసి శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. బ్రహ్మానంద ఓంకార ఆత్మానంద సాకార ఆధ్యాత్మాగ్ని సంస్కార. అమ్మకి అంత్యేష్టి కొడుకు చెయ్యాలి. మరి అమ్మని తీసేస్తే వాడు నా దగ్గరికి వచ్చి నిలబడి మా అమ్మని తీసేసావా అని అడిగితే నేనేం జవాబు చెప్పాలి అని జగన్మాత అంతటిది కుపితురాలైపోయింది. ఎలా వాడికి అమ్మని తీసేయడం అని అమ్మని తీసే ముందు ఆవిడ ఎంతమంది అమ్మల్ని ఇచ్చిందో తెలుసా? ఒరే, ప్రతి చోట దేవాలయాల్లో నేనే ఉంటాను, నాలో మీ అమ్మ చేరి ఉంటుంది. జగన్మాతగా నేను ఉంటాను, భూమాతగా ఉంటాను, ఎప్పుడూ నీకు దగ్గరగా నీ కాళ్ళ కింద నేనే ఉంటాను. భూమాతగా ఇంకో అమ్మ రూపాన్ని పొందుతాను, గోమాతగా ప్రతి చోట కనపడుతుంటాను. నీ పుట్టినరోజు వచ్చినప్పుడు మీ అమ్మ జంతికలు దంపి చిన్న చిన్న తొక్కుడు లడ్డూలు చేసి నీకు పుట్టినరోజు నాడు చక్కగా తలస్నానం చేయించి హారతిచ్చి కొత్త బట్టలేసి అమ్మ పెట్టినటువంటి లడ్డు జ్ఞాపకానికి వచ్చి అమ్మ చేతి మధుర పదార్థం తినలేకపోతున్నానన్న బెంగ నువ్వు పొందకుండా ఆవు పాలు తెచ్చుకు తాగరా, మీ అమ్మ చేతి మధుర పదార్థం తిన్నట్టే. మీ అమ్మకి పెట్టలేకపోతున్నానన్న బెంగ పెట్టుకోక్కర్లేదు. ఆనాడు మీ అమ్మకి నువ్వు పక్కన కూర్చుని అరటిపండు తొక్క ఒలిచి అమ్మ తినని ముక్కలు విరిచి చేతిలో పెట్టినట్టు ఒక ఆవు దగ్గరికి వెళ్ళి పెట్టు, మీ అమ్మ తిన్నట్టే అని గోమాత రూపంలో ఈ లోకంలో తిరుగుతోంది. ఒక్క అమ్మని తీయడానికి జగన్మాత తాను జగన్మాతగా దేవాలయంలో, భూమాతగా ఇక్కడ, దేశమాతగా, గోమాతగా 4 మాతృస్వరూపాల్ని పొంది బాగా దగ్గరగా ఎప్పుడు పలవరిస్తే అప్పుడు పలకడానికి వీలుగా వచ్చి ఒక్క అమ్మని తీసుకెళ్ళవలసి వచ్చింది. అమ్మ అన్న మాటకి దూరం చేయడానికి భగవతి అంతటిది అంత జాగ్రత్త పడింది. అమ్మ అన్న మాట అంత గొప్పది. అమ్మ సాక్షాత్ పరబ్రహ్మస్వరూపిణి. అమ్మ ఆశీర్వచనాన్ని మించిన ఆశీర్వచనం లోకంలో ఉండదు. తెలిసి చేయనివ్వండి, తెలియక చేయనివ్వండి, అమ్మ నోటి వెంట ఏ మాట వచ్చిందో ఆ మాట ఏ సత్యమవుతుంది. ఒక పిల్లవాడి జీవితం అంతా దేని మీద ఆధారపడుతుంది అంటే అమ్మ చేసేటటువంటి ఆశీర్వచనం మీద ఆధారపడుతుంది. అందుకే అమ్మ ఆగ్రహించి నిందించేటటువంటి రోజు తెచ్చుకోకూడదు. మాతా నిందతి, ఎప్పుడు ఏది చెయ్యాలో అది చెయ్యని వాడిని చూసి అమ్మ ఆగ్రహిస్తుంది. తండ్రికి ఆసరా కావలసిన పిల్లవాడు చదువుకుని 4 రాళ్ళు సంపాదించకపోతే పెద్దవాడైనా కొడుకుని పోషిస్తున్న తండ్రిని చూసి అమ్మ కోప్పడుతుందిట. అందుకని కొడుకు ప్రయోజకుడు కావాలి, అమ్మని సంతోషపెట్టాలి. అమ్మలాంటి వ్యక్తి ఇక జీవితంలో దొరికేటటువంటి వస్తువు కాదు. అమ్మని పొంది ఉన్నవాడి అంతటి అదృష్టవంతుడు, ఐశ్వర్యవంతుడు ఇహమునకు పరమునకు కూడా ఇతరులు ఉండరు. ఎందుకో తెలుసా? ఇక్కడ అమ్మ ఉంది, వాడికి ఓదార్పు. అమ్మ ఇలా చేత్తో ముట్టుకుంటుంది. అమ్మ ఉంది, నీకు జ్వరం వచ్చింది, అమ్మ బొటనవేలుతో రాసి చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం అని బొటనవేలుతో అమ్మ ఇలా విభూతి పెడితే పరదేవత వచ్చి పెట్టినట్టే. అమ్మకి నమస్కారం పెట్టావు, ఎంత పుణ్యాన్ని మూట కట్టుకున్నావు. అమ్మకి ప్రదక్షిణం చేశావు, ఎంత పుణ్యాన్ని మూట కట్టుకున్నావు. అమ్మ లాంటి వ్యక్తి ఉండదు. అందుకే అమ్మని నింద చెయ్యవద్దు. తెలిసి కానీ తెలియక కానీ పొరపాటున కూడా అమ్మ గురించి ఏ పొరపాటు మాట అనవద్దు. శ్రీరామాయణంలో అరణ్యకాండలో రామచంద్రమూర్తి హేమంత ఋతువులో చలి గడగడగడగడలాడిపోతుంటే ధర్మం అంటే ధర్మమే. బ్రహ్మముహూర్తంలో లేచి మహానుభావుడు స్నానానికి వెళ్ళాడు. స్నానానికి వెడితే నీళ్లు ఎంత చల్లగా ఉన్నాయో చెప్పడానికి వాల్మీకి మహర్షి చమత్కారం చేశారు. ఏనుగొచ్చి నీళ్లలో తొండం పెట్టింది, కానీ జర్రుని నీళ్లు పీల్చడానికి భయం వేసి తొండం తీసేస్తోంది. జలపక్షులు క్రౌంచముల వంటివి అక్కడ ఉన్నాయి, కానీ అవి నీళ్లలోకి వెళ్ళడానికి బెంగ పెట్టుకుని ఒడ్డున కూర్చున్నాయి. రాముడు స్నానం చేస్తున్నాడు అంటే ఆయన ధర్మం అటువంటిది.
స్నానం చేస్తుంటే లక్ష్మణస్వామి పక్కన నిలబడి, అన్నయ్య అన్నయ్య, ఇదే సమయానికి బహుశः సరయూ నదిలో భరతుడు కూడా స్నానం చేస్తూ ఉంటాడన్నయ్య అని చెప్తున్నాడు. చెప్తూ ఒక మాట అన్నాడు. అన్నయ్య, ఆ కైకేయి ఉందే, ఆ భరతుడి కన్న తల్లి అంత గొప్ప కొడుకుని కంది, అంతటి ధర్మాత్ముడు, అన్న పట్ల అంత గౌరవం ఉన్నవాడు, ఇంత మంచి కొడుకు అంత పాపిష్ట ఆ కైకమ్మకి ఎలా పుట్టాడన్నయ్య అన్నాడు. దిగ్గున తల తిప్పి రామచంద్రమూర్తి అన్నాడు, నతేంబా మధ్యమా మాత. లక్ష్మణ, జాగ్రత్తగా విను. ప్రాతకాలం స్నానం చేస్తున్నాం, పొరపాటున కూడా అమ్మ యొక్క నిందావాక్యము నోటి వెంట రాకుండుగాక. ఆ మాట నోటి వెంట అనద్దు. కథంచన, పొరపాటున కూడా అనకూడదు. అమ్మని నింద చేసి మాట్లాడవద్దు. మీ అమ్మ ననలేదు కదా అంటావేమో. నతేంబా మధ్యమా మాత. మధ్యలో ఉన్న కైకన్మని గురించి కూడా తప్పుగా మాట్లాడకు. ఆమె కూడా మనకు అమ్మయే. తన అమ్మని కాదు, పినతల్లిని ఒక మాట అనడానికి రాముడు ఒప్పుకోలేదు. అది మర్యాద అంటే. అందుకని మర్యాదానాంచలోకస్య కర్తా కారయితాచ సహా. కాబట్టి గర్హితాచ కదంచన, కించిత్తు కూడా నువ్వు అటువంటి మాటలు మాట్లాడద్దు. నువ్వేమైనా మాట్లాడాలనుకుంటున్నావా, ఒక పని చెయ్యి, భరతుడి గురించి చెప్పు, భరతుడి ధర్మం గురించి చెప్పు, సంతోషపడిపోతాను తమ్ముడి గురించి విని. అమ్మ గురించి తప్పు మాట్లాడవద్దు లక్ష్మణ. వెంటనే ఇంకెప్పుడు భరతుడిని తక్కువ చేసి మాట్లాడలేదు లక్ష్మణస్వామి. అంటే పుణ్యం ఎంత ఇవ్వగలదో అటువంటి అమ్మ పట్ల కోపాన్ని పెంచుకోవడం, అమ్మని అనరాని మాట అనడం అంత పాపహేతు. ప్రపంచంలో దుర్మార్గమైనది ఏది అంటే కోపం. ఎంత సత్పురుషుడు కానివ్వండి, కోపానికి వశపడితే మాత్రం పతనం అవుతాడు. లోపల ఉన్న అమృతం పొంగిపోయి చిలికితే కోపంగా వచ్చేది ఒక్క అమ్మకి నాన్నకి మాత్రమే వస్తుంది. అమ్మా నాన్నల యొక్క కోపం అమృతం పొంగిన చిలకరింత. అది అక్కసుతో, కార్పణ్యంతో రాదు. అందుకే తల్లిదండ్రులు కోపంతో మాట్లాడినప్పుడు అర్థం చేసుకోలేని కొడుకు కూతురు ఘాతకులు. వాళ్ళ జన్మకి ప్రయోజనం లేదు. తండ్రి కోప్పడ్డాడు అంటే ఆ కోపం వెనక ఉన్న ఆర్తిని అర్థం చేసుకోవాలి. తండ్రి కోప్పడితే తన కోసం కోప్పడ్డావు, బిడ్డ వృద్ధిలోకి రావాలని కోప్పడతాడు. అందుకే ఈ లోకంలో కోప్పడినా కూడా ప్రసాదంగా తీసుకోవలసింది ఎవరి విషయంలో అంటే ఒక్క అమ్మా నాన్న విషయంలోనే. ఎందుకని? అది దిద్దుబాటు కొరకు తప్ప, వాళ్ళు బాగుపడాలని తప్ప, వాళ్ళు పాడవ్వాలని కాదు. అందుకే ఎంత కోపంలో ఉండనివ్వండి, అమంగళకరమైనటువంటి వాక్కు, సర్వనాశనమైపోవాలన్న వాక్కు వాళ్ళ నోటి వెంట రాదు. ఎంత ఆర్తితో ఉంటారంటే 6 గంటలకు ఇంటికి రావలసినటువంటి పిల్లవాడు రాత్రి 9 అయినా ఇంటికి రాకపోతే, ఏమిటి 9 అయిపోయింది ఇంకా రాలేదు, ఏం అవలేదు కదా అంటుంది. కానీ అమ్మ, వాడు ఏ బండి కిందో పడి కాలు విరగొట్టుకోలేదు కదా అందో. అమంగళకర వాక్కు కూడా పలకరు. వాళ్ళ హృదయాలు అంత పవిత్రములై ఉంటాయి. దానికి అర్హతానర్హతలు ఉండవు. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా అంతే. తల్లి కోపాన్ని తండ్రి కోపాన్ని వక్రీకరించి చూపించి మేం పెద్దవాళ్ళమయ్యాం, మీరెవరు కోపగించుకోవడానికి అని అడగడం సాహసం. ఎంత వయసు వచ్చినా తండ్రి తండ్రే, తల్లి తల్లి. వాళ్ళ మాటలలో తప్పు పట్టడానికి, ఆ మాట మాట్లాడడానికి, వాళ్ళకున్నటువంటి అధికారాన్ని ప్రశ్నించడానికి బిడ్డలకి అసలు అర్హత, అధికారము, హక్కు లేనే లేవు. అంతటి గొప్ప దైవస్వరూపం అమ్మ. అందుకే వేదముల యొక్క జ్ఞానకాండ అయినటువంటి తైత్తరీయోపనిషత్తులో ఋషులు ఆ వేదాంతర్భాగమునందు 2 చేతులెత్తి నమస్కరించి మొట్టమొదటి దైవస్వరూపంగా, ఉద్ధరణ హేతువుగా అమ్మని పిలిచి మాతృదేవోభవ అని పిలిచారు. అటువంటి అమ్మకి నమస్కారం. అటువంటి అమ్మలు ఉన్నవాళ్ళందరూ అదృష్టవంతులు. కాబట్టి తల్లిని సంతోషపెట్టడం, తల్లిని ప్రేమతో గౌరవంతో పూజించి చూడడం, అంతకన్నా దేవతార్చన లేదు. అంతకన్నా మనిషి జీవితంలో అభ్యున్నతిని పొందడానికి మార్గం లేదు. కాబట్టి సనాతన ధర్మానికి ప్రమాణమై, సనాతన ధర్మానికి ఆయువు పట్టైనటువంటి మాతృదేవోభవ అన్న వాక్యం బాగా ప్రచారంలోకి వచ్చి దాని చేత అందరూ కూడా సంతోషించేటటువంటి రోజు రావాలి అని మనస్ఫూర్తిగా నేను పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తున్నాను. వెంకటేశ్వర స్వామి వారంతటి వారు యశోదాదేవి అన్న మాటకి కట్టుబడిపోయి, మహానుభావ ఎన్నో కళ్యాణాలు చేసుకున్నావు, ఒక్క కళ్యాణం చూస్తానని అడిగింది. ఈ అవతారంలో అయిపోయాయమ్మా, వచ్చే అవతారంలో తల్లి వౌదువు గానివని వెంకటేశ్వరుడు మళ్ళీ తల్లిగా ఒకళమాతగా తీసుకొచ్చి ఆవిడ్ని పెట్టుకుని పద్మావతి కళ్యాణం చేసుకున్నాడు. భావములోన బాహ్యమున
భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ. ఈ నలుగురిని సాక్షాత్తుగా ఈశ్వర స్వరూపాలుగా భావన చేసి నమస్కరించింది ఉపనిషత్తు. మనకి ప్రబోధం చేసింది. అలా భావన చేసి అలా వారి యందు పరబ్రహ్మాన్ని దర్శనం చేసి వారిని సేవించి వారి మాట విని వారి ఆజ్ఞలను ఔదల దాల్చినంత మాత్రం చేత అభ్యున్నతి పథంలో ప్రయాణం చెయ్యడానికి కావలసినటువంటి వ్యవస్థ చేకూరుతుంది అని మనకి వేదం హామీనిచ్చింది. పితృదేవో భవ, తండ్రి సాక్షాత్ ఈశ్వరుని యొక్క స్వరూపమే. ఈశ్వరుడు మాంసనేత్రమునకు గోచరమయ్యేటటువంటి వాడు కాడు. అందుకే భాగవతంలో ప్రహ్లాదుడు ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే అంటాడు. పాలలోనే నెయ్యి ఉన్నట్టుగా, కానీ పాలలో ఉన్న నెయ్యి మాంసనేత్రమునకు గోచరము కానట్టుగా కొంత పరిశ్రమ చేస్తే తప్ప ఆ పాలని తీసుకొచ్చి కాచి తోడుపెట్టి కవ్వాన్ని దింపి చిలికి వెన్న తీసి కాచి నెయ్యి తీస్తే తప్ప పాలలోనే ఉన్న నెయ్యి ఎలా కనపడదో అలా విశ్వనాథుడే విశ్వం యొక్క రూపంలో ఉన్నప్పటికీ కొంత సాధన చేసిన వారికి తప్ప పరమాత్మ యొక్క దర్శనము లభించదు. మాయా అనేటటువంటి తెర అడ్డు ఉన్న కారణం చేత నామరూపాత్మకమైనటువంటి జగత్తుతో తాదాత్మ్యత చెంది పునరావృత్తి చెందుతూ ఉంటాడు. అందుచేత పరబ్రహ్మము మాంసనేత్రము చేత దర్శనమవ్వడానికి యోగ్యమైనది కాదు. కానీ ఈ లోకంలో ఈ మాంసనేత్రంతో చూడడానికి యోగ్యమైనటువంటి పరబ్రహ్మస్వరూపమే తండ్రి. తల్లి తరువాత నమస్కారం ఎవరికి చెయ్యాలి అంటే తండ్రి గారికి. తండ్రి గారిని పరబ్రహ్మంగా వేదం గుర్తించి నమస్కారం చెయ్యమని మనకి ప్రబోధం చేసింది. ఇందుచేత తండ్రి ఈశ్వరుడు అవుతున్నాడు. అంటే మనకి ఏదైనా ఒక విషయాన్ని సాధికారికంగా చెప్పాలి అంటే ప్రమాణం ఏది అంటే వేదం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ అంటాడు గీతాచార్యుడు. ఈ పని ఇలా చెయ్యొచ్చా, ఇంకొకలా చెయ్యాలా, ఈ పని చెయ్యకూడదా, వదిలిపెట్టాలా అన్న ప్రశ్న వస్తే మొట్టమొదటి ప్రమాణం ఏది అంటే శృతి. వేదమే ప్రమాణం. అందుకే వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అంటారు శంకర భగవత్పాదులు అవతార పరిసమాప్తి చేస్తూ. ప్రతిరోజు వేదాన్ని చదువుకోండి, లేదా వేదాన్ని వినండి, వేదార్థాన్ని తెలుసుకోండి. వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి కర్మలు ఏవి ఉంటాయో అవే ప్రామాణికములు, అది ప్రమాణం. వేదము ఎలా చెప్పిందో అలా బ్రతకాలి తప్ప ఎవరో ఏదో చెప్పారని బ్రతికితే ఆ ప్రయాణం గమ్యాన్ని చేర్చేది కాదు. దిశానిర్దేశము అంటారు, ఎటువైపుకి వెళ్ళాలి అన్నది. దిగ్భ్రాంతి, ఎటువైపుకి ప్రయాణం చెయ్యాలో తెలియనటువంటి స్థితిలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు పరమేశ్వరుణ్ణి చేరడానికి నువ్వు ఇలా బ్రతకవలసి ఉంటుందని మార్గనిర్దేశకత్వం ఇవ్వగలిగినటువంటి ప్రమాణము వేదమొక్కటే. శృతి తరువాత వచ్చేటటువంటి ప్రమాణము స్మృతి. శృతేరివార్థం స్మృతిరన్వగచ్చత్ అంటాడు కాళిదాస మహాకవి. స్మృతి శృతి వెంట ఎలా నడుస్తుంది అంటే దూడ ఆవు వెంట నడిచినట్లు నడుస్తుంది. శృతిలో ఉన్నటువంటి విషయాలనే ఋషులు సంకలనం చేసి స్మృతులుగా అందిస్తారు. శృతి స్మృతి. శృతి స్మృతులలో ఉన్న వాటిని భూతద్దంలో పెట్టి చూపిస్తుంది పురాణం. పురాణ శ్రవణం చేస్తే ఏమవుతుంది అంటే ధర్మమునందు అనురక్తి కలుగుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. గోవింద గోవింద నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే. बोल लक्ष्मी नारायण भगवान की जय. श्रीमन्नारायण. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యుగాదికృద్యుగావర్తః నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజితనంతజిత్ ఇష్టో విశిష్టశిష్టేష్టః శిఖండీ నహుషో హృషః క్రోధః క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః అపాం నిధిరధిష్ఠానం అప్రమత్తః ప్రతిష్ఠితః స్కందస్కంధధరో ధుర్యః వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భానుః ఆదిదేవః పురందరః అశోకస్తారణస్తారః శూరः శౌరిర్జనేశ్వరः అనుకూలస్య తావర్తః పద్మీ పద్మనిభేక్షణః పద్మనాభోరవిందాక్షః పద్మగర్భः శరీరభృత్ మహర్ధిరుద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజः అతులశరభో భీమः సమయజ్ఞో హవిర్హరిః సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరः సహః మహీధరో మహాభాగో వేగవాన్ అమితాశనః ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరः కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః పరర్ధిః పరమస్పష్టః తుష్టః పుష్టः శుభేక్షణః రామో విరామో విరజో మార్గో నేయో నయో నయః వీరశక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః వైకుంఠః పురుషः ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః హిరణ్యగర్భः శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజः ఋతుః సుదర్శనः కాలః పరమేష్ఠీ పరిగ్రహः ఉగ్రः సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణः విస్తారస్థావరస్థాణుః ప్రమాణం బీజమవ్యయం అర్ధోనర్ధో మహాకోశో మహాభోగో మహాధనః అనిర్విణ్ణస్థవిష్టో భూః ధర్మయూపో మహామఖః నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామः సమీహనః యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతుః సత్వ
పుత్రం సతాంగతి సర్వదర్శి నివృత్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం సువ్రతః సుముఖః సూక్ష్మః సుఘోషः సుఖదः సుహృత్ మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణః స్వాపనస్వవసో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః ధర్మకృద్ధర్మీ సదక్షరమసత్క్షరం అవిజ్ఞాతా సహస్రాంశుః విధాతా కృతలక్షణః గభస్తి నేమిః సత్వస్థః సింహో భూతమహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః. ఓం శరీరభూతభృద్భోక్తా కపీంద్రో భూరిదక్షిణః సోమపోమృతపః సోమః పురుజిత్ పురుషత్తమః వినయో జయః సత్యసంధో దాశార్హः సాత్వతాం పతిః జీవో వినయితా సాక్షి ముకుందోమిత విక్రమః అంభోనిధిరనంతాత్మా మహోదధిశయోऽन्तకః అజో మహార్హः స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః